హాయ్ అండి, నేను మీ సోని. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు అమ్మతో వంటలో మన వంట వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూరని నేను చేయబోతున్నాను. ఈ గుత్తి వంకాయ కూరని ఎలా చేయాలో చూపించబోతున్నాను. నేను ఇక్కడ 1/2 kg వంకాయల్ని తీసుకున్నాను. ఇప్పుడు చింతపండు నానబెట్టడానికి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నాను. ఇందులోకి కొన్ని నీళ్లు పోసుకొని నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టఫ్ కోసం 1 కప్ పల్లీలను తీసుకొని కాసేపు వేయించుకుంటున్నాను. బాగా వేగాక మనం పక్కకి తీసి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసి వేయించుకుంటున్నాను. ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటున్నాను. ఇప్పుడు వేయించాక ఇవి కూడా పక్కకు తీసి పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసి వేయిస్తున్నాను. ధనియాలు ఎక్కువసేపు వేయించకూడదు, కాసేపు అలా వేసి తీసేయాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసి వేయిస్తున్నాను. వీటిని పక్కకు తీసే తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ని ఇలా కట్ చేసుకొని ఆనియన్ని కూడా వేయిస్తున్నాను. వీటన్నింటినీ ఆయిల్ వేయకుండా వేయిస్తున్నానండి. ఆయిల్ ఏమీ వేయలేదు, వట్టిగా వేయిస్తున్నాను. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను వంకాయల్ని నానబెట్టడానికి కల్లుప్పు వేసి వంకాయల్ని మధ్యలో కట్ చేసుకొని నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక మనం వేయించుకున్నాం కదా, వీటన్నింటినీ మిక్సీలోకి వేసి పేస్ట్ పట్టుకుంటున్నానండి. పల్లీలు, కొబ్బరి ముక్కలు, అలాగే ధనియాలు వీటన్నింటినీ వేసి పేస్ట్ పట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, ఇందాక నానబెట్టుకున్న చింతపండుని కూడా వేస్తున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే చింతపండు నానబెట్టుకున్న వాటర్ని కొద్దిగా పోసి మిక్సీకి పట్టుకుంటున్నాను. చూసారు కదండి, పేస్ట్ ఇలా మెత్తగా ఉండాలి, అలాగే కన్సిస్టెన్సీ అనేది గట్టిగా ఉండాలి. అప్పుడు మనకు మసాలా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను వంకాయల్ని మధ్యలో కట్ చేసాం కదా, మధ్యలో కొంచెం సాల్ట్ వేసి ఈ పేస్ట్ని నేను ఫిల్ చేస్తున్నాను. ఇలాగా వంకాయ లోపలి వరకు బాగా మనకు మసాలా వంకాయ లోపల వరకు పట్టేలాగా ఫిల్ చేసుకొని ఒక్కొక్కటి వేస్తున్నాను. ఇలాగా మిగిలిన వంకాయలన్నీ నేను ఫిల్ చేసుకుంటున్నాను. వంకాయలోకి ఈ మసాలా ఫిల్ చేసుకునే ముందు 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటే వంకాయ అనేది చేదుగా ఉండదండి. ఇలాగ నేను అన్నీ ఫిల్ చేసుకున్నాను. కొద్దిగా మసాలా అనేది మిగులుతుంది. వీటితో ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందాక మనము ఫిల్ చేసుకున్న వంకాయలన్నింటినీ వేస్తున్నాను. వంకాయలన్నీ ఇలా వేసిన తర్వాత ఇలా తిప్పాలండి. ఇలా తిప్పితే మనకు ఆయిల్ అనేది ప్రతి ఒక్క వంకాయకి తగులుతుంది. అలాగే మనము స్పూన్తో తిప్పితే ఆ మసాలా అనేది మనకు బయటికి వచ్చేస్తుంది. ఇలాగ కుక్కర్తోనే తిప్పితే మనకు ప్రతిదీ ఆయిల్ అనేది వంకాయకు బాగా పడుతుంది. ఇందాక మిగిలిన మసాలా కూడా ఇందులోకి వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాస్ వాటర్ని పోసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్కి మూత పెట్టాలి. ఈ విజిల్స్ వచ్చేసాయండి. వంకాయ చాలా బాగా ఉడికింది. చూసారు కదా ఎంత బాగా కలర్ వచ్చిందో, కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా వచ్చింది. ఇలా ఉంటే సరిపోతుంది. మనకు గుత్తి వంకాయ రెడీ అయిపోయిందండి. ఈ గుత్తి వంకాయను మీరు ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ గుత్తి వంకాయ మనకు
జొన్న రొట్టెలోకి, చపాతీలోకి, అన్నంలోకి, బగారా రైస్లోకి, బిర్యానీలోకి, పలావ్లోకి చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి, ఒకసారి మీకు నచ్చుతుంది. నేను చెప్పే విధంగా చేస్తే మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పిన కొలతలతో చేయండి, మీకు నచ్చుతుంది. సింపుల్గా ఉంటుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. వంకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోస్తో, మీకు యూజ్ఫుల్ అయ్యే వీడియోస్తో వస్తాను. అంతవరకు బాయ్.